బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, సంస్థాగతమైనటువంటి మార్పులు చేసి కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా, రాష్ట్రం ఇక దేశం వద్దిగా, రాష్ట్ర స్థాయి దాకా మా దేశీయ, మాది జాతీయ పార్టీ ఈ వద్దు. ఫస్ట్ రాష్ట్రంలో చక్క పెట్టుకోవాలంటారు. అరే ఇల్లు చక్కదిద్దుకోకుండా ఎందుకని ఇవన్నీ ముచ్చట్లు? ఇల్లు కాలుతా ఉంటే ఎవడో ఏదో మాట్లాడినట్టే ఉంటది. నిండా మురుగుతుంటే ఇంకేదో ఆడంబరాలు చేసినట్టు ఉంటది. అది వద్దు. సంస్థాగత మార్పులు చేసి, నాకైతే ఇప్పటికి ఒక నమ్మకం ఉంది, కేటీఆర్ కవితని కేసీఆర్ కోటరీలో ఉన్న కొంతమందిని పక్కన పెట్టి కేసీఆర్ కనుక రంగంలోకి వచ్చి ఆయన నిలబడితే అప్పుడు దానికి ఏమైనా కొంతవరకు అవకాశం ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3, 9.5 సంవత్సరాలు జరిగిన పొరపాట్లని బహిరంగంగా ఒప్పుకోవాలి. ప్రజలు ఎప్పుడు కూడా తప్పును ఒప్పుకుంటే క్షమిస్తారు. అసలు వాళ్ళు ఆకాశానికి ఎత్తి చేస్తారు. తప్పును ఒప్పుకోవాలంటారు. అన్న 2001లో కేసీఆర్ తోటి మేము ఇదే జలదృశ్యంలో పక్కనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జలదృశ్యంలో ఏప్రిల్ 27 ట్యాంకు బండి విగ్రహాల సాక్షిగా గులాబీ జెండాని రెపరెపలాడించినప్పుడు మేము ఆయనతోటి క్షమాపణ చెప్పించినాం. ఇప్పుడు ఎవరు లేడు అక్కడ చెప్పించేటోడు, ఆయన ఎదురుగా మాట్లాడేటోడు ఎవరు లేడు. మరి పోతారా మరి ఒకసారి పేరు కలిసిరా పేరు అన్న పరిస్థితి అంతా ఆగమా ఉన్నది శేఖర్ అన్న, మరి ఎట్లా చేద్దాం, పార్టీని ముందుకు తీసుకొద్దాం అని కలిసి రాకపోయారు ఒకసారి? ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా నేను చెప్తున్నా కదా, ఇది వింటాడు అంటారు, వినాలి కదా. ఇప్పుడు నేనైతే వింటాడు కావచ్చు కానీ విని ఆచరిస్తాడా? మరి ఇప్పుడు ఆచరించకపోతే వాళ్ళు నష్టపోతారు అన్న. ఇప్పుడు ఎప్పుడు కూడా నేను అందుకనే చెప్పింది, నేను ఇప్పుడు సపోజ్ కేసీఆర్ రాలే, తెలంగాణ ఉద్యమంలోకి రాలే, నాయకత్వం వహించలే, ఆయన రాకపోతే ఇంకో రాపోనా? ఎవడో ఒకడు ప్రతి స్పేస్లో ఎవరో ఒకరు వస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయింది, బీజేపీ జ్వరపడ్డదా లేదా? ఆ రోజుల్లో టీపీఎస్ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ వచ్చిందా రాలేదా? ఎప్పుడు కూడా ఎవరి కోసం ఏది ఆగదు, ఇది కాలం తిరుగుతూ ఉంటుంది. రైట్, ఓకే. ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు అయితే, నిన్న జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో చింతపండు నవీన్ గారు అలియాస్ తీన్మార్ మల్లనే గెలిచిండు. మీరు అంటే ఈ గతం ప్రభుత్వం పైన వ్యతిరేకత వల్ల గెలిచిండా తను, లేకపోతే ఓట్ బ్యాంకింగ్ మీద గెలిచిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ మీద గెలిచిండా అంటే ఏం చెప్తారు? నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు ఏదైతే 1,55,036 ఓట్లు ఎంతో రావాలా, అవి అయితే రాలే. అది వస్తే 50% రీచ్ అయినట్టు. ఫస్ట్ ప్రయారిటీలో రాలే, సెకండ్ ప్రయారిటీలో కూడా రాలే, థర్డ్ ప్రయారిటీ చేయడానికి మనుషులు లేరు. ఎలిమినేషన్ ప్రాసెస్లో థర్డ్ ప్రయారిటీ పోవాలంటే ఇక 2వ ప్లేస్లో ఉన్న రాకేష్ రెడ్డి 2వ ప్లేస్లో ఉన్నాడు. ఆయన ఎలిమినేట్ చేసిన తర్వాత ఇక థర్డ్ రౌండ్ ప్రాసెస్ చేయడానికి లేదు అసలు అవకాశం. ఇక అంటే అర్థం ఏంటిది, 50% ఓట్లు ఏదైతే ఎమ్మెల్సీ నియమావళి ప్రకారం ఓట్లు రావన్నవి అయితే రాలే. సరే, ఏది ఏమైనా మనకున్నటువంటి చట్టాలు లీస్ట్ సిచ్యువేషన్లో అది రీచ్ కాకుండా ఎలిమినేషన్కి ఇంకా అయిపోయిన తర్వాత ఎవరు లేకపోతే వాడిని ప్రకటించాలని ఒక చివరి నియమం ఒకటి ఉంది. ఆ నియమం ప్రకారం నిన్న అనౌన్స్ చేశాను. ఓకే, అంతే తప్పించి ఆయన వాస్తవంగా గెలలే అంటారు. నేను అనుడు కాదన్నా, మీకు ఒకవేళ నేను చెప్పే అంకెల్ తప్పుండి మీరు చెప్పండి. ఇన్నన్నా ఈ టీఎస్ చేంజ్ వల్ల, TS to TG చేంజ్ వల్ల వచ్చినటువంటి మార్పుల వల్ల ఇప్పుడు ఎంతెంత ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందో ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ప్రపోజల్ ప్రకారం చూస్తే వాళ్ళు అంటే ప్రభుత్వ పరంగా, అంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం బాధ్యతగా నిర్వహించాల్సినటువంటి మార్పులు ఎక్కడెక్కడైతే చేయాలనో దానికి సుమారు వాళ్ళు చేయాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి రఫ్ ఎస్టిమేషన్ ఇదేమో పూర్తి స్థాయి ఎస్టిమేషన్ కాదు, రఫ్ ఎస్టిమేషన్. ఇది ఎట్లయినా తక్కువనే ఉంటుంది. దానికి ఒక్కదానికే టీఎస్ని తీసి TG పెట్టాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషను 1771 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. ఒక 2 అక్షరాలు TS to TG చేయడానికి. అది ఒకటి. తర్వాత ఈ తెలంగాణ తల్లి రూపంలో మార్పు చేయడానికి దాదాపుగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా అవన్నీ చేయడానికి దాదాపుగా 996 కోట్లు ఏదో వాళ్ళు వచ్చినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉన్నది. మరి ఇంత అవసరమా? నిజంగానే ఒకవైపు ఏమో వారం వారం లేకపోతే నెల నెల అప్పులు తెచ్చుకొని జీతాలు ఇస్తున్నాం
పెన్షన్ ఇస్తున్నాం, ప్రభుత్వం మెయింటైన్ అవుతున్నది. రోజు ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులకి బిల్లులు ఇవ్వలే. గత ప్రభుత్వం పక్కన పెడదాం, ఈ ప్రభుత్వం చేసిన పనులకే బిల్లులు ఇవ్వలేదు అంటారు. అయితే మేము ఏమంటున్నామంటే ఈ మొత్తం ప్రాసెస్లో మేము ఈ ప్రభుత్వానికి మేము సలహాలు ఇస్తున్నాము, సూచనలు ఇస్తున్నాము. మీరు ఇంకా 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉంటారా, ఇంకోరు ఉంటారా, మాకు అనవసరం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఏదైతే పట్టం కట్టిందో ప్రజలు 64 సీట్లు ఇచ్చి మీ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉండాలంటే బాధ్యతతో ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో చెప్పండి. అబద్ధాలు చెప్పి మోసం చేసి మభ్య పెట్టొద్దు. ఇది మేము ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నామంటే ఇది రేవంత్ రెడ్డి కోసమే, ఆయన మంచిగా ఉండాలని. లేకపోతే ఏమన్నా ఆ కుర్చీకి ఇస్తాను మీకు నాకేమన్నా ఉన్నదా? ఆ పదవికాంక్ష మీకు లేదు, నాకు లేదు. దాన్ని చూస్తేనే అది ఏదో జరువులు పడుతుంటాయి నాకు. అయ్యేందుకు మనకి